దేవుని వాక్యం తీసుకొస్తానికి దేవుడు తన కనికరమును కృపను మన పట్ల చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు ఇంకను మనం శ్వాస పీల్చుకుంటూ దేవుని చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తున్నామంటే అది గొప్ప బాధ్యత, గొప్ప దేవుని దగ్గర నుంచి వచ్చే పొందే దీవెన. మరి ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది మట్టికి మట్టి అయిపోయినట్టు మనం చూస్తున్నాం. కానీ ఈరోజు నిన్ను నన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. చాలామంది దేవుణ్ణి పట్టుకొని నిలదీసి అడుగుతుంటారు, నా కోసం ఏం చేశావు? నిన్ను సజీవ లెక్కలో ఉంచుతున్నాడంటేనే అదే గొప్ప దేవుడు నిన్ను చేసి నీకు ఇచ్చిన దీవెన అని చెప్పచ్చు. ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, నిన్ను సజీవుడిగా ఉంచుతమే దేవుడు నీ పట్ల చూపిస్తున్న గొప్ప ప్రేమని కూడా చెప్పచ్చు. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మీ పనులు పక్కన పెట్టండి, ఈ కార్యక్రమం చివరి వరకు వినండి. ఈ లోకం అంతమవుతుంది. మనుషులు ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం సంపాదించుకుందామా, ఏమి కూర్చిపెట్టుకుందామా అని వారు ధ్యాస ఉంచుతున్నారు. కానీ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకము గతిస్తుంది, దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. కాబట్టి దేవుని మాటలు, దేవుని వాక్యంలో నుంచి వచ్చే ప్రసంగాలు మీరు చివరి వరకు వినండి. ఆత్మీయంగా మీ ఆత్మను బలపరచుకోండి. దేవుని రాజ్యములో మనం సభ్యులుగా ఉంటాం. మరి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నాయన నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి ఈరోజు నీ బిడ్డలతో కూడి నాయన నీ వాక్యం ధ్యానిస్తానికి మాకు ఈ సమయాన్ని కలుగజేశావు ప్రభువా. నన్ను నీ రక్తముతో శుద్ధి చేయి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ సిలువ వెనకాల దాయమైన ఆయన నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. నా బలహీనతలు, నా లోపములు కాదు కానీ అయ్యా, మనుషులు నీ గొప్పతనమును చూస్తానికి సహాయం చేయి. ఈ సమయములో నువ్వు మహిమపరచబడు ప్రభువా, నువ్వు గణపరచబడు, నువ్వు ఆరాధించబడటానికి యోగ్యుడివి, అర్హుడివి. అయినా ఈ సమయంలో నాయన నీ మాటలు మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 2 కొరింథీ 5వ అధ్యాయం మనం చూద్దాం. మరి నిన్న మనం 2 కొరింథీ 4వ అధ్యాయం మనం ధ్యానించాము. మరి నిన్న ప్రసంగంలో మనకి దేవుడు అనేక విషయములు బయలుపరిచాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. నిన్న మీరు అనేక మంది స్పందించారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు మేము చదువుతున్నప్పుడు మాతో పాటు ఆలకించండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు కానీ మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసంను దీనిపైని ధరించుకొని కోరుచున్నాము. చాలు. ఇక్కడ పౌలు 2 మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటి గుడారము, ఇంకొకటి ఇల్లు. ఈ దేహము గుడారము. ఈ గుడారము కృషించిపోతుంది. దినదినముకి ఇది బలహీనమైపోతుంది. దీనికి గుండె జబ్బులు వస్తాయి, ఏమండి, గ్యాస్ ప్రాబ్లంలు వస్తాయి, కాలుబోట్లు వస్తాయి, ఆయాసం వస్తుంది, బీపీ, డయాబెటీస్, ఏమండి, కడుపు నొప్పి. ఎన్నిసార్లు ఎంతమంది దేవుని సేవకులు నీ కోసం ప్రార్థన చేసినా జబ్బు అనేది మరలా వస్తూనే ఉంటుంది. కారణం ఏంటంటే ఈ గుడారము తాత్కాలికమైనది, ఇది నిరంతరమైనది కాదు. ఈ ఫలము తిన్న రోజున నిశ్చయముగా మరణిస్తావు అని దేవుడు చెప్పినప్పుడు దేవుని చిత్త ప్రకారం కాక అపవాది సలహాలు తీసుకుని
ఆదాము అవ్వ ఎప్పుడైతే ఆ ఫలము తిన్నారో ఆ రోజు నుంచి వారి దేహము దినదినముకి కృషిస్తామనేది మనం చూస్తున్నాం. ఈ గుడారము ఈరోజు ఈ గుడారం గురించి ఆలోచిస్తున్నారు చాలామంది, ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నారు చాలామంది. దీనికి 3 పూటలు భోజనం పెడతాం, దీనిని సుఖపెట్టుకుంటాం, దీనికి వస్త్రములు, దీనికి నగలు, దీనికి వాహనాలు, దీనిని చాలామంది అలంకరించుకుంటూ ఈ లోకరీతైన ఈ దేహమునే, ఈ గుడారమునే నిత్యమైన సమస్తం అనుకుని ఎంతోమంది ఈరోజు వారు సంపాదన లేకపోతే వారి సమయము, వారి తలాంతులు, వారి దేవుడిచ్చిన సమస్తమని ఈ గుడారం మీదకే పెట్టుబడి. చూడండి, దేవుడు మనకి ఆత్మనిచ్చాడు, గుడారం శరీరంనిచ్చాడు, ప్రాణంనిచ్చాడు. కలువరి శిలువలో యేసుప్రభు మరణించింది ఎందుకంటే మన ఆత్మను ప్రాణంను మాత్రం కాదు కానీ నీ శరీరాన్ని కూడా రక్షిస్తానికి వచ్చాడు. ఆయన శరీరము శిలువలో గాయపరచబడింది కారణం ఏంటంటే నీకు నూతన శరీరం ఇవ్వబడాలని ఆశిస్తున్నాడు. నిశ్చయముగా ఈ భూలోకం పాడైపోయింది, ఈ భూలోకంలో ఉన్న సమస్తము దుష్కార్యమని మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమన్నా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే యోహాను 14వ అధ్యాయం యేసుప్రభు ఈ మాటలు స్వయంగా తనే చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇక్కడ ప్రభు అంటున్నాడు శిష్యులతో, నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే మ్యాన్షన్. అది గ్రీక్ భాషలోంచి దాన్ని తర్జుమా చేస్తే అసలైన అర్థం ఏంటంటే ఏ డ్వెల్లింగ్ ప్లేస్, నివసించే స్థలము. ఈ లోకంలో మనము అనేక సార్లు సొంత ఇల్లు లేదు, నాకు ఒక సొంత స్థలం లేదు, నాకు ఒక విశాలమైన లేకపోతే సౌకర్యమైన ఇల్లు కానీ వసతులు ఉన్న ఇల్లు లేదు అని మనం చాలాసార్లు నిరాశపడుతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీకు నివాసము పరలోకములో సిద్ధపరచబడింది. నా తండ్రి ఇంటిలో, నా తండ్రి నివసించే స్థలములో, దానినే మనం పరలోకం అంటాం. తండ్రి ఉండే స్థలములో మీకు నివాసము సిద్ధపరచబడింది. గమనించండి ప్రియులారా, ఈ లోకములో నువ్వు ఎంత చదువుకున్నప్పటికీ, నువ్వు ఎంత మంచి ఆహారం భుజించినప్పటికీ, నువ్వు ఎన్ని విధాలుగా నీ శరీరాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకున్నప్పటికీ నీ శరీరం ఒక దినము నిన్ను విడిచి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? నీ శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, నీ ఆత్మ దేవుని ఎద్దుకు వెళ్తుంది. కానీ ఈ శరీరము, కృషించిపోయే శరీరము, మాంసము రక్తము అనే శరీరము దేవుని రాజ్యానికి ప్రవేశించలేదు. అందుకే ఎలాగైతే యేసుప్రభు ఆ కలువరి శిలువలో ఆయన వెర్రగొట్టబడి నలగొట్టబడి 3వ దినమున మహిమ శరీరముతో ఆయన పునరుద్ధానుడయ్యాడు, మనము కూడా ఈ మట్టైన శరీరం నుంచి మహిమ శరీరముతో పరలోక రాజ్యానికి వెళ్తామనేది పౌలు ఈ మాటలని కొరింథీ సంఘాలకి బోధిస్తున్నారు. మీరు దిగంబరుడుగా దేవుడు ఉంచాడు, శరీరము లేకుండా దేవుడు మిమ్మల్ని దిగంబరుడుగా ఉంచాడు. మనకి శరీరం లేకపోతే వాడిని ఏమంటాం తెలుసా? మనం దెయ్యములు అంటాం. అవునండి, ఈవెన్ దేవదూతలకు కూడా శరీరం ఉన్నాయి. సాతానుకు కానీ, అపవాదికి కానీ, దురాత్మ శక్తులకు కానీ శరీరం ఉంటాయి, ఆత్మలై. దానికి శరీరం ఉండదు. కానీ దేవుడు నీకు నాకు శరీరం ఇచ్చి ఉన్నాడు. ఈ లోక యాత్రను మనం ముగించాక పరలోకములో మహిమ శరీరం, ఈ శరీరం చావు ఉంది కానీ ఆ మహిమ శరీరానికి చావు లేదు. ఈ శరీరానికి జబ్బులు ఉన్నాయి కానీ ఆ మహిమ శరీరానికి జబ్బులు లేదు. అందుకే ప్రభు ప్రకటన గ్రంథంలో చెప్తారు కదా, అక్కడ కన్నీరైనను, దుఃఖమైనను, ఆకలైనను, బాధ అయినను, నొప్పైనను లేని ఆయన రాజ్యము అనేది చెప్తున్న మనం చూడగలుగుతున్నాం.
పౌలు ఈ విషయాలు చెప్తూ ఏమండి ఈ ఈ మరణము ఈ శరీరానికే కానీ నిత్యమైన మహిమ శరీరానికి మరణం అనేది లేదు. అంటే ఈ లోకములో జీవించే ప్రతి మానవుడు, మట్టి శరీరంతో జీవించే ప్రతి మానవుడు మరణిస్తాడు. కానీ మహిమ శరీరం మనం ఒకసారి పొందుకున్నాక ఇంకా మరణము కానీ, ఇంకా శాపము కానీ, ఇంకా కీడు కానీ, ఇంకా పాపము కానీ లేని శరీరము, దేవుడు ఉన్న శరీరం మనకు ఆయన ఇస్తున్నాడు అనే విషయాన్ని ఈయన బోధిస్తూ మనము కొంచెం ముందుకు వెళ్దాం. 7వ వచనం చదవండి దయచేసి. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. చూడండి, ఇప్పుడు మనం ప్రభువుకు దూరంగా ఉన్నాం, పరలోక రాజ్యానికి దూరంగా ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఆదరణగత దేవుడు మన తోడున్నప్పటికీ, మనతో నివసిస్తున్నప్పటికీ మనము ఆయన రాజ్యముకి దూరంగా ఉన్నాం. కాబట్టి పౌలు ఏమంటున్నాడో చూడండి. 8వ వచనం చదవండి ఒకసారి, 7వ వచనం చదవండి ఒకసారి. దూరం ఉన్నాం కాబట్టి మనము చూపు ద్వారంగా కాదు కానీ విశ్వాసము ద్వారంగా జీవిస్తాం. ఏమండి? చూపు ద్వారంగా. ఈరోజు మనుషులు ఏం చూస్తున్నారో దాని ప్రకారం వారి భావన లేకపోతే వారి ప్రతికూలమైన జవాబు ఉంటుంది. చూడండి, మనము చూసేది, మనము వెళ్ళే స్థలము ఒక అమెరికా కానీ ఒక యూరోప్ కానీ కాదు, కానీ ఈ లోకములో ఉన్న బహుఘనమైన స్థలాలు కాదు, కానీ మనము వెళ్ళేది పరలోకము. పరలోకము ఒకటి వెళ్ళాలంటే వాడికి కావాల్సింది ఏంటి తెలుసా? విశ్వాసం. విశ్వాసము లేని క్రియలు వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నమ్మిక మాత్రమే ఉంచము, విశ్వాసం ఉంచము. ఈరోజు ఎంతోమంది విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తారు, విశ్వాసము లేకుండా దేవుని వాక్యం చదువుతుంటారు, విశ్వాసము లేకుండా దేవుని మందిరంకి వెళ్తారు, విశ్వాసము లేకుండా దేవునికి కానుకలు ఇస్తుంటారు. విశ్వాసం అంటే నీకు ఈ లోకమును ముడిచినప్పుడు దేవుని రాజ్యములే ఉంటామని ఒక నిశ్చయత. అంత మాత్రమే కాదు, నువ్వు దేవుని రక్తము ద్వారా శుద్ధి చేయబడ్డావు. నీ పాపములు యేసు ప్రభు కల్వరీశిలో తుడిచివేశాడు. ఆయన నిన్ను పవిత్రుడిగా చేశాడు. నిన్ను హిమమ కంటే తెల్లగా నిన్ను మార్చాడు. నిన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడనేది నీ హృదయములో జరిగిన కార్యముని, నీ హృదయములో జరిగిన మార్పుని, నీ హృదయములో పొందిన తేలికని నువ్వు విశ్వాసపూర్వకంగా నేను ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుని రాజ్యములో ఉంటాను, పరలోకములోనే ఉంటాను అనే నమ్మకమైన ఒక ఖచ్చితమైన ఒక కన్ఫామ్గా నేను పరలోకంలో ఉంటాను ఒక నిశ్చయత మనకు ఉండాలి. చూడండి, విశ్వాసము మనకి ఈ భూలోకంలోనే కావాలి. పరలోకములు వెళ్ళాక మనకు విశ్వాసం అవసరం లేదు. మనము ప్రభువుని చూస్తాం, పరలోకంకి వెళ్ళాక ఇంకెందుకు విశ్వాసం? పరలోకం సింహాసనం మీద కూర్చుని ప్రభువుని మనం నేత్రముల ద్వారంగా మనము చూస్తాము, మనం ఆయన ముడుతాము, ఆయనతో మనము ఆనందిస్తాము, ఆయనని మనం స్తుతిస్తాము, ఆయనని మనం గణపరుస్తాము, ఆయన మనతోడు ఉంటాడు. కాబట్టి పరలోకానికి వెళ్ళాక నీకు విశ్వాసం అవసరం లేదు. నువ్వు వెళ్ళి పరలోకానికి వెళ్ళాక యేసయ్యా నేను నమ్ముతున్నానని చెప్పవసరం లేదు. ఈ భూలోకములే కావాలి, ఎందుకంటే ఆయన రాజ్యము మనకి దూరంగా ఉంది కాబట్టి. అదే మన యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాక తోమా అక్కడ లేడు. లేకపోయినప్పుడు 11 మంది చెప్పారు, అయ్యా తోమా, యేసుప్రభు పునరుద్ధానుడయ్యాడు, యేసుప్రభు భూతం కాదు, ఆయన మహిమ శరీరం కలిగి ఉన్నాడు, ఆయన తలుపు వేసుకున్నప్పటికీ గదిలో వచ్చాడు, తలుపు ఆయన ఆపలేకపోయింది ఆ మహిమ శరీరాన్ని. అదే సమయంలో ఆయన దెయ్యం కాదు, ఎందుకంటే ఆయనకి గాయాలు ఉన్నాయి, ఆయనకి మనకు వల్ల మన నేత్రములు కనబడుతున్నాయి. అంత మాత్రమే కాదు, ప్రభు మీ దగ్గర ఏమన్నా ఉందా, భోజనం చేస్తానికని మన దగ్గర భోజనం కూడా చేశారయ్యా అన్నప్పుడు తోమాకు అర్థం కాలేదు, తోమా నమ్మలేదు. యేసు ప్రభు తన సేవ జీవితంలో అనేక సార్లు
మనిషి కుమారుడు సిలువేయబడతాడు, 3వ దినమున తిరిగి లేస్తాడు అని చెప్పినప్పటికీ వారు ఆ మాటలని అర్థం చేసుకోలేకపోయారు. వారు ధ్యాస, వారి వాంఛ, వారి గురి లోక సంబంధమైన వాటి ఆహారం మీదే, లోక సంబంధమైన వాటి పరిచర్య మీదే వారు ఇదే దేవుని రాజ్యం అనుకున్నారే కానీ ఇదే భూలోకములే, ఈ గలిలయ ప్రాంతమే లేకపోతే యెరూషలేం ప్రాంతమే నిరంతరమైన మనిషి కుమారుడు నివసించే స్థలం అనుకున్నారే కానీ మనిషి కుమారుడు నివసించే స్థలము ఈ లోకము కాదు, పరలోకం అనేది గ్రహించుకోలేకపోయారు. తోమా ఖాళీ సమాధి చూసినప్పటికీ, శిష్యులు చెప్పిన సాక్ష్యం అయినప్పటికీ, లేఖనములు చెప్పే మాటలు అయినప్పటికీ తను నమ్మలేకపోయాడు. ఏమన్నాడు తెలుసా? నేను ఆయన గాయముల్లో నేను వేలు పెట్టి చూసే వరకు నేను నమ్మను అన్నాడు. ఏది విశ్వాసం? 3.5 సంవత్సరాలు యేసుప్రభు విశ్వాసం గురించి బోధించి, విశ్వాసం గురించి ఉపమానములు చెప్పి, విశ్వాసము గురించి ప్రకటించి యేసుని నమ్మలేకపోయాడు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నాం. మనం మందిరానికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, రక్షించబడ్డాం అని చెప్పుకుంటున్నాం, మనం విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం. కానీ పరలోక రాజ్యం ఉంది, మహిమ శరీరం ఉంది, ఈ లోకము తర్వాత నిత్యమైన దేవుని రాజ్యం ఉందంటే మనము నవ్వుతుంటాం. అది మనం నిజంగా సీరియస్గా తీసుకుని ఉంటే, నాకు ఈ లోకములో ఇల్లు లేదు, నాకు ఈ లోకంలో వాహనం లేదు, నాకు ఈ లోకంలో స్థిరమైన ఉద్యోగం లేదు, నాకు ఈ లోకములో ఆస్తిపాస్తులు లేవు, ఈ లోకములో నాకు అది లేదు ఇది లేదని నిరాశ పొందవు. ఈ లోకములో నీకేమి లేనప్పటికీ పర్వాలేదు, కానీ నీకు ఈ లోకములో క్రీస్తు లేకపోతే నీ జీవితానికి, నీ ప్రాణముని, నీ బ్రతుకుని రక్షించేవాడు ఎవడు లేడు. పౌలు ఈ మాటలు చెప్పుకుంటూ మనకు విశ్వాసం ఈ భూలోకంలోనే కావాలయ్యా, ఎందుకంటే పరలోకం దూరంగా ఉంది కాబట్టి పరలోకానికి వెళ్ళాక మనకు విశ్వాసం అవసరం లేదు, మనకు చూపు ఉంటే చాలు, దృశ్యం ఉంటే చాలు అంటూ ఈ మాటలు చెప్పుకుంటున్నాడు. 8వ వచనం చూడండి దయచేసి, 8 చదవండి దయచేసి. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునున్న దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. చూడండి, పౌలు కూడా శరీర బలహీనతలు ఉన్నాయండి. పౌలుకి ఆయన నీడలో అనేక మంది స్వస్థపడినప్పటికీ, ఆయన ప్రార్థన ద్వారా అనేక మంది స్వస్థపడినప్పటికీ పౌలుకి అనేకమైన బలహీనతలు ఉన్నాయి. పౌలుకి తెలుసు ఈ దేహములో, ఈ శరీరములో మనం ఎన్ని స్వస్థతలు పొందినా బలహీనత అనేది ఈ శరీరానికి సర్వసాధారణమైనది పౌలు గారు కూడా తెలుసు. అందుకే ఆయన ఆశిస్తున్నాడు. దేనికోసం ఆశిస్తున్నాడు? ఏం పౌలు గారు, ఏంటి మీ ఆశలు ఏంటి? నా ఆశలో బెంచ్ కారు కొనుక్కోవాలండి, నా ఆశలు సూటు బూటు కొనుక్కోవాలండి, నా ఆశలు చర్చలు కట్టాలండి, నా ఆశలు చక్కగా 3 పూట్ల కోడి బిర్యానీ తినాలండి, అయ్యమైన ఆశ. పౌలు గారి ఆశ ఏంటంటే ఆ మహిమ శరీరాన్ని పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలి మహిమ శరీరం? ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ మహిమ శరీరం పొందుకుంటావో అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నివసిస్తానికి నీకు అర్హత యోగ్యత ఉంది. పౌలు తను దేవుని సన్నిధిలో ఉండాలని ఆశిస్తున్నాడు, వాంఛిస్తున్నాడు. అదే సమయంలో తనకి బాగా తెలుసు తనకు ఉన్న మట్టి శరీరం ద్వారంగా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు, పరలోకములో నివసించలేడు అనేది తను ప్రకటిస్తూ, నా ఆశ, నా వాంఛ ఏంటంటే ఈ దేహముని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అయ్యా. పౌలుకి తెలుసండి తను చిరస్సాధన చేయబోతానని. పౌలుకి తెలుసు తన సమయం దగ్గరికి వచ్చేస్తానని. బట్ హీఈస్ హ్యాపీ, సంతోషిస్తున్నాడు. మన యెషయా ప్రవక్తను చూస్తున్నాం. యెషయా ప్రవక్త ఎలా చనిపోయాడు తెలుసా? మనషే ఇస్కియా కుమారుడు తనని చంపాడు. యెషయా ప్రవక్తకి తెలుసు ఇస్కియా కుమారుడు చంపుతాడని. తన రాజ్యములు వచ్చినప్పుడు తన ప్రాణం భయపడి తన ఊరు బయటికి వెళ్ళి దాక్కున్నాడు. అయినప్పటికీ
దేవుని వాగ్దానాల ప్రకారము తను చంపబడ్డాడు. కానీ క్షమించండి, పౌలు అలా భయపడలేదు. పౌలు మరణానికి భయపడి, తనకు బాగా తెలుసు తన తల చిరస్సాధన చేయబడుతుందని. అయినప్పటికీ తను ధైర్యముగా తను ఎదుర్కొంటానికి, తనకి ప్రవక్తలు ప్రవచించినప్పటికీ, సేవకులు హెచ్చరించినప్పటికీ, నువ్వు వెళ్ళొద్దు పౌలు నువ్వు వెళ్తే నేను చంపుతారని, చంపినా పర్వాలేదయ్యా, ఎందుకంటే ఈ దేహం ఎలాగ కృషించిపోతుంది, ఈ దేహం ఎలాగ నశించిపోతుంది, నాకు మరణం భయం లేదు, కానీ మరణించిన తర్వాత నిత్యమైన సమాధానము, నిత్యమైన దేవుని సన్నిధిలో ఉండటము నాకు కావాలి అని తన ప్రాణముని ధైర్యముగా క్రీస్తు కోసము పౌలు దారబోశాడండి. అంత మాత్రం కాదు, చూడండి 10వ వచనం ఒకసారి చదవండి దయచేసి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు, నీకు దేవుడిచ్చిన దేహానికి, ఈ దేహము ద్వారంగా చేస్తున్న ప్రతి పనికి నువ్వు దేవునికి లెక్క చెప్పాలి. అది మంచి అయినా చెడ్డ అయినా. ఏమండి, దేవుడిచ్చిన దేహంతో నువ్వు ఇతరులకు సహాయం చేసినా, దేవుడిచ్చిన దేహముతో నువ్వు దేవుని పరిచర్య చేసినా, దేవుడిచ్చిన దేహముతో పరిశుద్ధంగా జీవించకపోయినా, దుర్మార్గము చేసినా, మంచి పనులు చేసినా, ఈ దేహముతో చేసిన ప్రతి దానికి, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏమండి ప్రతిఫలం ఇస్తారని ఉంది బైబిల్. ప్రతిఫలం అంటాం ఏంటంటే అది రివార్డ్. నువ్వు 30 రోజులు పని చేస్తే నీకేమి ఇస్తారు? జీతం ఇస్తారు. ఏం జీతం? నువ్వు పని చేసినందుకు జీతం ఇస్తారు. ఒక దొంగకి, ఒక నరహత్యుడికి, ఒక గజ్జి దొంగకి ప్రతిఫలం ఇస్తారు, తీర్పు ఇస్తారు. ఆ తీర్పు ఏంటి? ఉరి శిక్ష, మరణం. ఏమంటే నువ్వు మంచి చేసినా చెడు చేసినా దానికి ఒక ప్రతిఫలం అనేది నీకు ఉంది. మంచి చేసిన వాడంటే యేసు ప్రభు రక్తము ద్వారంగా తన కడగబడిన వాడు, యేసు ప్రభువుతో సమాధాన పడినవాడు, తన జీవితముని సరిచేసుకునేవాడు, యేసు ప్రభుతో ఏమంటే వారు బ్రతుకుని మిళితము చేసుకుని, వారి ఆశలు కోరికలు చంపుకుని ప్రభువు కోసం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, దేవుని చెప్పిన యథార్థమైన మార్గములు నడిచిన వారు తీర్పు పరలోకం. ఒక మాటలో చెప్పిన వారికి తీర్పు కూడా లేదు, ఎందుకంటే వారు ప్రభువుని సంతోషపెట్టారు. కానీ ఎవరైతే దేవునికి విరోధముగా వారి దేహము ద్వారా జీవిస్తారు, వారికి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైతే యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడరో, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడరో, ఎవరైతే ప్రభువుకి ప్రభు హృదయానుసారమైన జీవితం బ్రతకరో, అంతం వరకు నమ్మకంగా ఉండరో, వారికి నిత్యమైన మరణం, నిత్యమైన నరకం, నిత్యమైన అపవాదితో బంధించబడిన ఆ చీకటి స్థలము నియమించబడినది. చూడండి 11వ వచనం చూడండి ఒకసారి. 11వ వచనం. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము. ఏంటంట? ఆగండి, ఇది చాలా చక్కని మాట. ఎందుకండి ఓవర్గా అంత ప్రోపగండా చేసుకుంటారు మీరు? యేసయ్య నమ్ముకోండి, యేసయ్య నమ్ముకోండి అంటే ప్రోపగండా చేసుకుంటారేంటి అని అడిగాడు ఒక ఆయన. యేసుప్రభుని నమ్ముకోండి, ఎందుకు యేసుప్రభుని నమ్ముకోమంటారు? యేసుప్రభుయే ఎందుకు నమ్ముకోమంటారు? ఎందుకంటే రేపు నీ జీవితాన్ని తీర్పు చేసేది, నీ జీవితమునికి తేల్చి పడేది, అంటే నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, నిన్ను శిక్షించేది లేకపోతే నీకు ప్రతిఫలం ఇచ్చేది యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు ఒక్కడే మానవుల పాపముల కోసం, మానవుల అపరాధముల కోసం, ఏ పాపము లేని ప్రభు, జన్మ పాపము కర్మ పాపము లేని యథార్థమైన ప్రభు మన కోసము కల్వరి సిలువలో బహుఘోరమైన విధముగా ఆయన శిక్షించబడ్డాడు. చివరి రక్త
రక్తపు బొట్టు కూడా మన కోసం ఆయన కార్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను క్షమిస్తాం కోసం, నిన్ను నన్ను బాగు చేస్తాం కోసం. చూడండి, ఈరోజు చాలామంది అర్థం కావట్లేదు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా నేను పాపనంటే ఏమొస్తుంది నాకు అంటున్నారు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను క్షమించండి నాకు ఏమొస్తుంది అంటున్నారు. చూడండి, బైబిల్ అక్కడ ఉంది ఒక మాట, 17వ వచనం ఒకసారి చూడండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమండి, ఎవడైనను క్రీస్తులో ఉన్నాడా? క్రీస్తు నీలో ఉన్నాడా? క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీ పాత జీవితం బయటికి వెళ్ళిపోతుంది. ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయము 22-23లో మనం చూస్తున్నాం. ఏమంటే నీ ప్రాచీన స్వభావం, నీ పాత స్వభావం, నీ దుర్మార్గమైన స్వభావం, నీ అబద్ధము, నీ మోసము, అన్యాయము, అక్రమము చేసే స్వభావమును దేవుడు తీసివేస్తాడండి. తీసివేసి నూతన, యేసుప్రభు ఏమండి, ఆయన నూతన పరిచయవాడు మనల్ని. హీ రెన్యూస్ అవర్ స్పిరిట్స్. నూతన పరిచయవాడు. హిస్సోపుతో కడిగినను తెల్లగా అవన్నీ జీవితాలు యేసు ప్రభుతో రక్తముతో కడిగినప్పుడు మన జీవితాలు మారతాయి. యేసు ప్రభు మన జీవితమును తెల్లపరిచేవాడు, మన స్వభావాన్ని మార్చేవాడు. ఆదాము నుంచి వచ్చే స్వభావం. పిల్లలకి ఎవరికైనా అబద్ధాలు నేర్పిస్తారా? బూతు మాటలు నేర్పిస్తారా? పక్కన కుట్రా నేర్పిస్తారండి స్పెషల్ క్లాసులు పెట్టి? ఎలాగ వస్తున్నాయి? ఆదాము స్వభావం. ఆదాము స్వభావం నుంచి వచ్చిన స్వభావాన్ని వేరులతో పాటు లాగి పడేయగలిగిన వాడు, మనల్ని మార్చగలిగిన వాడు. ఇది నిన్ను కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, పరిపూర్ణమైన నూతన మనస్సు నీకు ఇచ్చేవాడు. వారు కొత్తవారు అయిన, పాతవి గతించను. ఎందుకంటే వీరు క్రీస్తుతో సమాధానపడ్డారు. రేపు తీర్పు రోజున మనం సింహాసనం మీద, ప్రభు సింహాసనం మీద మనం చూస్తున్నప్పుడు, మనం ఎప్పుడైతే యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడి ఉంటామో ఆయన మనం ఎలాగ చూస్తారో తెలుసా అండి? అస్సలు మనం ఎప్పుడు అబద్ధం ఆడినట్లు, ఎప్పుడు వ్యభిచార తలంపులు తలంచినట్లు, ఎప్పుడు దుర్మార్గ కార్యం ఎప్పుడు చేయకుండా, ఎలాగ మనము అసలు చేయలేదు, అసలు అతను ఏ పాపం చేయలేదు, ఇతను ఒక నూతన వ్యక్తి అని ప్రభు ఆ రోజు మనల్ని చూస్తాడండి. ఎందుకంటే మనకి రావాల్సిన శిక్ష, మనకి రావాల్సిన ఉగ్రతని, మనకి రావాల్సిన శాపాన్ని కల్వరి సిలువలో యేసు ప్రభు మోసాడు. కాబట్టి ఆయనలో ఉన్న నూతన మనస్సు, ఆయనలో ఉన్న సమాధానం, ఆయనలో ఉన్న పరిశుద్ధత మన మీద పెట్టబడింది. మనలో ఉన్న దుర్మార్గము ఆయన మీద పెట్టబడింది. ఇది చాలా గొప్ప అంశం అండి. ఆ రోజు దేవుడు మనల్ని క్రీస్తు చేసిన యాగాన్ని బట్టి, త్యాగాన్ని బట్టి మనకి నిత్యమైన నరకముని ఇవ్వడు. ఎందుకంటే మనం యేసుని అంగీకరించాం కాబట్టి, యేసు యందు విశ్వాసం ఉంచావు కాబట్టి. చూడండి, ఆ మాటలే పౌలు గారు చెప్తున్నారు, మీరు చదువుకోవచ్చు. 21వ వచనం ఒకసారి చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. చదవండి. అంతేనా? ఓకే. ఇక్కడ యేసులో లేని పాపం, అంటే నీ పాపం ఆయన మీద పెట్టబడింది. ఆయనలో ఉన్న నీతి, యేసుప్రభు నీతి సూర్యుడు. మలాకి గ్రంథాల చివరి అధ్యాయం చూస్తున్నాం, ఆయన నీతి సూర్యుడు యేసుప్రభు. యేసులో ఉన్న నీతిని నీలో పెట్టబడింది. నిన్ను ఒక నీతిమంతుడిగా చూస్తాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, వీ విల్ బీ కాల్డ్ ద సన్స్ ఆఫ్ రైచియస్. నీతిమంతుడైన దేవుని కుమారులుగా మనము పిలువబడతాం. ఎందుకంటే మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న పాపము, మనలో ఉన్న దుర్మార్గమైన స్థితిని ఆయన కల్వరి శిలువలో మోసాడు. కాబట్టి ఆయనలో ఉన్న నీతిని మనకి ఇచ్చాడు. కాబట్టి మనల్ని తండ్రి యేసుని ఎలా చూస్తాడో, తండ్రి నిన్ను నన్ను కూడా అలా చూస్తాడు. యేసుని ఎంత ప్రేమించాడో తండ్రి, అలాగే నిన్ను నన్ను కూడా అలాగనే ప్రేమిస్తాడు. ఈరోజు దేవుడు ఎంత గొప్ప వాక్యం ఇచ్చాడు మనకి. మనం ఏం మాత్రం వారిని, పడిపోయిన వారిని, ఆదాము స్వభావంతో నిండి ఉన్న వారిని,
పాపముల్లో కొట్టుకొని రోతని జీవితం జీవించిన వారు. కానీ యేసు ప్రభు ఈరోజు యేసు ప్రభు కల్వరి సెలవులో చేసిన యాగాన్ని బట్టి ఈరోజు నీకు నాకు కుమారుడిగా కుమార్తెగా ఆయన సన్నిధిలో నివసిస్తానికి అదే హక్కును దేవుడు మనకి ఇచ్చిన్నాడు. అంత గొప్ప భాగ్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితాలు దేవునికి సమర్పించబడండి. మీ ప్రాచీన స్వభావం నుంచి మీరు మారారా? మీరు నూతనపరచబడ్డారా? ఈ తాత్కాలికమైన ఈ గుడారం ఈ దేహాన్ని గురించి ఆపివేసి దీనిని సుఖపెట్టక దీనిని అలంకరించుకోకుండా శుభ్రంగా ఉండొచ్చు, కానీ దీని మీదే నీ 24 గంటలు ధ్యాసన పెట్టి నీ ఆత్మను బలహీనపరచుకోవద్దు. నీ ఆత్మకి కావాల్సింది దేవుని వాక్యం, నీ ఆత్మకి కావాల్సింది దేవుని సన్నిధి, నీ ఆత్మకి కావాల్సింది దేవుని మార్గములో నడుస్తాం. ఎందుకంటే ఈ గుడారము తొలగిపోతుంది, కానీ నిత్యమైన దేవుని మహిమలో దేవుని గృహములో లేకపోతే ఆయన భవనములో మనం ఉండాలి అంటే మనము క్రీస్తు రక్తముతో మనం కడగబడి మనం పరిశుద్ధపరచబడి మన హృదయ కాఠిన్యం నుంచి విడుదల పొంది యేసులో ఉన్న నీతిని మనం కలిగి జీవించాలి అనేది మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం వింటున్నాం. పౌలు గారి సంగతుల్ని కొరింథీలో ఉన్న క్రైస్తవులకి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వారు మారినప్పటికీ, వారు యేసుప్రభు నమ్మినప్పటికీ, వారు పరిశుద్ధాత్మ నింపబడినప్పటికీ వారు శరీర ఇచ్చలకి, శరీర కోరికలకి, శరీర ఆశలకే, శరీరానికే ముఖ్యత్వం ఇస్తూ శరీరమే నిరంతరము శరీరమును ఆరోగ్యం పెట్టుకుంటే లేకపోతే శరీరముని దీనిని బాగా మనం కాపాడుకుంటే మనం ఎక్కువ కాలం ఉంటాము, ఈ భూలోకమే శాశ్వతం అనుకుంటూ వారు ధన సంపదలతో వ్యాపారములతో ఒక బిజినెస్ సెంటర్ అండి కొరింథీ. అలా నిండి ఉన్న వీరికి ఆత్మీయ విషయాలు, ఈ లోకము తర్వాత ఇంకొక లోకం ఉంది, ఆ లోకములో మీరు జీవించాలనే సంగతులు పౌలు గారు, అందుకే నేను మిమ్మల్ని బోధిస్తున్నాను, అందుకే మీకు ప్రకటిస్తున్నాను, అందుకే మేము బతిమలాడుతున్నాను, అందుకే మరలా మీకు చెప్తున్నాను ఏంటంటే మీరు మారాలి, మీరు రక్షించబడాలి. ఎందుకంటే రేపు దేవుని తీర్పు రోజున మీరు యథార్థులుగా కనబడాలి అనే మాటలు పౌలు గారు కొరింథీ సంఘాన్ని చెప్తూ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు రక్షించబడ్డారా? మీ పాత జీవితం, మీ ప్రాచీన స్వభావం, మీ ఆదాము స్వభావం నుంచి విడుదల పొందారా? మీరు క్రైస్తవులు అయి ఉండొచ్చు, లేకపోతే యేసుని ఎరగిన వారుగా ఉండొచ్చు. ఎవరైనప్పటికీ మీరు ఈరోజు మారు మనసు పొందాలని ఆశిస్తున్నారా? ఇదిగో నీ జీవితం యేసు ప్రభుకి మనం మార్చుకోలేము, లేకపోతే నేను మిమ్మల్ని మార్చలేను, లేకపోతే ఇంకొకరు మనల్ని మార్చలేరు. యేసు ఒక్కడే మనల్ని మార్చగలరు. ఎందుకంటే పాపమునికి వచ్చే జీతమైన మరణం ఆయన మింగివేశాడు, 3వ దినమున ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ పాపమా, ఓ శాపమా నీ విజయం ఎక్కడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని, మన ఆత్మను, మన ప్రాణమును మాత్రం కాదు కానీ నీ దేహమును కూడా ఆయన పునరుత్థానం మహిమ శరీరం నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఈ లోకంలో స్థానం లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో సొంత ఇల్లు లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో స్థిరత్వం లేకపోయినా పర్వాలేదు, కానీ పరలోకంలోకి వెళ్తానా లేదా, పరలోకంలో ఉంటానా లేదా అని ఒక నిశ్చయత లేకపోతే మాత్రం నీ అంతం ఎంతో భయంకరమైన సంగతి గుర్తు చేసుకో. ఈరోజు నీ జీవితం ఏమి, ఈరోజు నీ బ్రతుకుని దేవునికి సమర్పించుకో. తెచ్చే స్థాల్లో ఉంచి ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మా ఆలోచనలు, మా మనస్సు, మా హృదయము, మా ధ్యాస ఈ లోకమే సర్వం అనుకుంటున్నాం. ఎంత వెర్రివారమయ్యా మేము. ఈ లోకము గతించును అని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకములో ఉన్న సమస్తము కాల్చివేయబడినని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, మేము విశ్వాసము ద్వారంగా నీ రాజ్యము కోసం సిద్ధపడేవారం ఉండడానికి సహాయించి, మేము చూస్తున్న అయ్యా ఈ లోకమును చూసి వెర్రవేగక, ఈ లోక సంపదను చూసి ఆశించక, ఈ లోకములో ఉన్నాయని నశించుతుంది, మేము ఈ లోకములో విడిచినప్పుడు నీ రాజ్యములో మేము ఉంటామని ఒక నిశ్చయత మాకు దయచే ప్రభా. ధన్య మమ్మల్ని నీ రక్తముతో కడుగు నాయన, మాలో ఉన్న ఆదాము స్వభావం నుంచి విడుదల దయచి తండ్రి, మమ్మల్ని నీతిపరులుగా మమ్మల్ని మార్చు, మాలో సత్యమును దయచి, మాలో యథార్థతను దయచి, మాలో క్రీస్తు స్వభావం,
క్రీస్తు ప్రేమను మాకు దయచి ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఈ బిడ్డలతో నువ్వు మాట్లాడినా వారి జీవితంలో మార్చినాయన వారి కుటుంబాలు వారి బ్రతుకుల్ని నువ్వు కట్టునాయన నీ ఉద్దేశములు మా పట్ల నెరవేర్చమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మీ దీవించమని నమ్ముచున్నాను. మరి దేవుడు మీతో మాట్లాడి ఉంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మీరు ఇంకొన్ని రక్షించబడలేదంటే, మారు మనసు పొందలేదంటే దయచేసి ఆలస్యం చేయొద్దు. మీరు బాప్తిజం తీసుకోలేదంటే ఆలస్యం చేయొద్దు, వెంటనే తీసుకోండి. ఒకవేళ ఈరోజు దేవుని రాకడ రావచ్చు, ఎప్పుడైనా దేవుని రాకడ రావచ్చు. ఒకవేళ ఈరోజు నువ్వు కళ్ళు మూస్తే నీకు దేవుని రాకడ వచ్చినట్లే. కాబట్టి ఆలస్యం చేయక మీ జీవితాలు దేవునికి సమర్పించుకోండి. మరి ఈ భారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులు ఇప్పి మీ విరామం పంపించవచ్చు. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే లేదా అకౌంట్ నెంబర్కి మీరు పంపించండి. మరి దేవుని చిత్తమైతే రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్.